హాయ్ గాయ్స్, వెల్కమ్ టు క్రిక్ చరిత్ వెంకటేష్. దుబాయ్లో దబ్బిడి దిబిడే. టీమిండియా ఈ ఛాంపియన్స్ ట్రోఫీలో అన్ని మ్యాచ్లు కూడా దుబాయ్లోనే ఆడబోతుంది. గ్రూప్ స్టేజ్లో 3 మ్యాచ్లు ఖచ్చితంగా అక్కడే ఆడతారు. తర్వాత సెమీస్కి వెళ్తే అది కూడా దుబాయ్లోనే. ఫైనల్కి వస్తే ఇండియా కనుక ఫైనల్కి వస్తే అది కూడా దుబాయ్లోనే జరుగుతుంది. సో ఈ దుబాయ్లో జరిగే ఈ అన్ని మ్యాచ్లు కూడా టీమిండియా బ్రహ్మాండంగా పర్ఫామ్ చేస్తుంది. ఒక ఫేవరెట్గా బరిలోకి దిగుతుంది. సో ఈసారి ట్రోఫీ గెలుచుకుని వస్తారని చెప్పి మనకెందుకో చాలా కాన్ఫిడెన్స్ అయితే కలుగుతుంది. బట్ ఎనీథింగ్ కెన్ హ్యాపెన్. ఎందుకంటే ప్రతి ఐసీసీ ఈవెంట్లో ఇండియా ఫేవరెట్గానే బరిలోకి దిగుతుంది. కానీ అన్నీ మనకి అనుకూలంగా సాగవు కదా. చాలా సందర్భాల్లో మనం సెమీస్కి వస్తాం, చాలా కన్సిస్టెంట్గా ఆడతాం, సెమీస్ వరకు వస్తాం. కొన్నిసార్లు సెమీస్లో ఓడిపోతాం, కొన్నిసార్లు ఫైనల్లో ఓడిపోతాం. కానీ మనం ఆల్రెడీ ఆ ఐసీసీ ట్రోఫీస్ విషయంలో 2013లో లాస్ట్ టైం మనం ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచిన తర్వాత చాలా గ్యాప్ వచ్చింది. అయితే ఆ ఏదైతే ఉన్నదో మనకి ఆ ప్రాబ్లం ఏదైతే ఉందో, ఆ మెంటల్ బ్లాక్ ఆఫ్ నాట్ విన్నింగ్ ఐసీసీ ట్రోఫీస్, అది లాస్ట్ ఇయర్ మనకి ఎప్పుడైతే మనం T20 వరల్డ్ కప్ గెలిచామో ఆ మెంటల్ బ్లాక్ అనేది తొలగిపోయింది. కాబట్టి ఈసారి మన టీం మరింత కాన్ఫిడెంట్గా ఆడచ్చు, మరింత కాన్ఫిడెంట్గా ఎందుకంటే ఆల్రెడీ ఒక ఐసీసీ ట్రోఫీ ఇన్ దర్ బ్యాగ్, అండర్ దర్ బెల్ట్ లాస్ట్ ఇయర్లోనే. సో ఆ కాన్ఫిడెన్స్ మన టీంకి ఈసారి మంచి ఊపినిస్తుందని చెప్పి మనం ఎక్స్పెక్ట్ చేద్దాం. ఎనీథింగ్ కెన్ హ్యాపెన్. బట్ ఈ ఫస్ట్ మ్యాచ్ బంగ్లాదేశ్తో ఇండియా 90% గెలుస్తుంది. కానీ గెలవడం కంటే కూడా గెలవడం ఇంపార్టెంట్, ఏమాత్రం అండర్ ఎస్టిమేట్ చేయకూడదు. గెలవడంతో పాటు కొన్ని విషయాల్లో మనకి క్లారిటీ రావాల్సింది. అదేంటంటే మన 11 కరెక్ట్గా ఉంటుందా. ఒక 11 ఆల్రెడీ అనుకున్నాం, అదేంటో చెప్తాను నేను. ఆ 11 కరెక్టేనా, ఇంకేమైనా మార్పులు ఉండాలా అనేది ఒకటి. రెండోది ఏంటంటే పిచ్ ఎలా బిహేవ్ చేస్తుంది. రకరకాల వెర్షన్స్ వస్తున్నాయి పిచ్ గురించి. ఎందుకంటే మనం చూసాం ఐఎల్ T20 అక్కడ జరిగిన T20 ఫ్రాంచైజ్ లీగ్లో ఫైనల్కి వచ్చేసరికి అది హై స్కోరింగ్గానే సాగింది. 180 చేస్తే ఒక టీమ్, ఫస్ట్ ఆడిన టీమ్ దాన్ని చేజ్ డౌన్ చేసింది సెకండ్ బ్యాటింగ్ చేసిన టీం. డ్యూ ఫ్యాక్టర్ ఉంటుందో లేదో మనకు తెలియదు. కొన్నిసార్లు డ్యూ ఉంటుంది, ఉండదు. ఇప్పుడు బాగా కాస్త బ్రీజ్ ఉంది, కొన్ని సందర్భాల్లో డ్యూ అస్సలు ఉండదు, కొన్ని సందర్భాల్లో కొద్దిగా ఉంటుంది, కొన్ని సందర్భాల్లో చాలా హెవీ ఉంటుంది. సో డ్యూ ఫ్యాక్టర్ని మనం ఖచ్చితంగా ఉంటుందని కూడా చెప్పలేము. మరి పిచెస్ ఏమో కొంతమంది ఏమంటున్నారు, స్టార్టింగ్లో బాగుంటే పోను స్లో అవుతాయన్నారు, కొంతమంది పేస్ బౌలింగ్కి అనుకూలిస్తాయన్నారు, కొంతమంది స్పిన్ బౌలింగ్కి అనుకూలిస్తున్నాయన్నారు. దెర్ ఈస్ నో క్లారిటీ అట్ ఆల్. పిచ్ రిపోర్ట్ గురించి నేను అస్సలు మాట్లాడాను, ఎందుకంటే డిఫరెంట్ వెర్షన్స్ వస్తున్నాయి. డిఫరెంట్ వెర్షన్స్ వస్తాయి. రెండు ఫ్రెష్ పిచ్చెస్ అయితే తయారు చేసి దాంట్లో ఒక పిచ్ని వాడతారు మ్యాచ్ కానీ చెప్తున్నారు. సో ఐఎల్ T20కి ఆడిన పిచ్ కాకుండా ఫ్రెష్ పిచ్ ఒకటి, దాని మీద ఇండియా రేపు మ్యాచ్ ఆడబోయే అవకాశాలు ఉన్నాయి. వాట్ ఎవర్ పిచ్ అయితే ఫ్రెష్గా ఉన్నా ఏమున్నా సరే, కండిషన్స్ ఎలా ఉంటాయి, ముందు బ్యాటింగ్ చేయాలా, ముందు బౌలింగ్ చేయాలా, ఇవన్నీ కూడా మనకు క్లారిటీ రావు 11 విషయంలో. తర్వాత మన పిచ్కి గురించి మనం టాస్ గెలిస్తే ఏం చేయాలనే విషయంలో క్లారిటీ రావు. అలాగే ఎలాంటి బ్యాటింగ్ చేయాలి, ఎందుకంటే ఇటీవల కాలంలో ఇండియన్ టీం ఒక అగ్రెసివ్ బ్యాటింగ్ స్టైల్తో వెళ్తున్నారు. మనం అగ్రెసివ్ మోడ్ ఆఫ్ క్రికెట్ ఆడుతున్నాం, మనం అగ్రెసివ్ బ్రాండ్ ఆఫ్ క్రికెట్. అయితే అది ఇక్కడ పనిచేస్తుందా. స్లో పిచ్ ఉంటుంది, స్లో పిచ్ ఉంటే మీకు ఆ స్లో పిచ్ మీద అగ్రెసివ్ బ్రాండ్ ఆఫ్ క్రికెట్ పనిచేస్తుందా అనేది కూడా చూడాలి. సో ఆ పిచ్కి తగినట్టుగా ఆడాలి కదా. ఎందుకంటే స్టాట్స్ ఏం చెప్తున్నాయంటే 58 మ్యాచెస్ ఇంతవరకు దుబాయ్లో జరిగినాయి. షార్జాలో 200కి పైగా వన్డే జరిగినాయి, దుబాయ్లో వన్డేస్ తక్కువ జరిగింది. దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం ఈజ్ అ న్యూ వన్ యాక్చువల్లీ. సో ఇక్కడ 58 మ్యాచెస్ జరిగితే దాంట్లో 4 సార్లు మాత్రమే 300+ స్కోర్స్ వచ్చినాయి. సో బై దట్ యూ కెన్ అండర్స్టాండ్ ఇది పెద్ద హై స్కోరింగ్ గ్రౌండ్ కాదు. ఎందుకంటే ఇటీవల కాలంలో వన్డే కూడా ఒక లాంగ్ T20 మ్యాచ్ లాగా ఆడుతున్నారు. సో 300 హెస్ బికమ్ ఏ ఈజీ థింగ్, పిచ్ కనుక అనుకూలంగా ఉంటాయి. కానీ ఇక్కడ ఏంటంటే స్లో పిచ్చెస్ ఉంటాయి. సో 300 అంత ఈజీగా రాదు. సో అక్కడ మనం ఎలాంటి అగ్రెసివ్ బ్రాండ్ ఆఫ్ క్రికెట్ ఆడాలా లేదా అని తెలియాలి. అలాగే 11 విషయంలో కానీ, టాస్ గెలిస్తే ఏం చేయాలనే విషయంలో కానీ, ఇవన్నీ కూడా. ఎందుకంటే మనకి ఇండియాకు ఉన్న గ్రేట్ అడ్వాంటేజ్ ఏంటంటే ఈ ఛాంపియన్స్ ట్రోఫీలో వీఆర్ ప్లేయింగ్ ఆల్ అవర్ మ్యాచెస్ ఇన్ దుబాయ్ ఓన్లీ. సో ఇక్కడ కండిషన్స్ గురించి మనకి కంప్లీట్ అవగాహన వస్తుంది. లక్కీ దట్ ఇండియా ఈజ్ హ్యావింగ్ ఏ రిలేటివ్లీ ఈజియర్ మ్యాచ్. పూర్తి ఈజీ అని అనట్లేదు. ఖచ్చితంగా పాకిస్తాన్ కంటే, న్యూజిలాండ్ కంటే, మన గ్రూప్లో ఉన్న మిగతా టీమ్స్ కంటే బంగ్లాదేశ్ ఈజియర్ టీమ్. సో అందుకని మొదటి మ్యాచ్తో మనకి చాలా విషయాల్లో క్లారిటీ వస్తుందని చెప్పి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మరి ఇండియన్ 11 ఎలా ఉంటుంది నేను ఆల్రెడీ ఇంకొక వీడియోలో చెప్పాను, అదే ఉంటుంది. రోహిత్, శుభన్ గిల్ ఓపెన్ చేస్తారు, నెంబర్ 3 విరాట్ కోహ్లీ, 4లో శ్రేయస్, 5లో రాహుల్,
అక్షర్ పటేల్ ఎవరైనా కావచ్చు. 6లో హార్దిక్ పాండ్యా, 7లో జడేజా, 8లో అక్షర్ అనుకుందాం. 8లో రావాల్సి ఉంటే ఎక్కడైనా ఆడతాడు అతను. 8లో అక్షర్, 9లో కోర్స్ హర్షదీప్ సింగ్, 10లో కుల్దీప్ యాదవ్ అండ్ 11లో మొహమ్మద్ షమి. టైల్ అండర్స్ అటు ఇటు కావచ్చు. సో ఇది 11th వెళ్తారు మన వాళ్ళు. స్టార్టింగ్ 11 అయితే ఇదే ఉంటుంది. కుల్దీప్తో స్టార్ట్ చేస్తారు. వరుణ్ చక్రవర్తి గురించి బిఫోర్ మ్యాచ్ రోహిత్ శర్మ కూడా మాట్లాడాడు. అతను ఏమన్నాడంటే, వరుణ్ చక్రవర్తి మాకు కూడా ఓన్లీ వన్ టైప్ ఆఫ్ డెలివరీ వేస్తారు, అతను వేరియేషన్స్ అన్ని మాకు కూడా చూపించారని చెప్పి. సో ఏదో వరుణ్ చక్రవర్తి మీద కొంచెం బిల్డప్ ఇస్తున్నారు. సో మరి ఏదో ఒక పాయింట్లో తీసుకొస్తారా, స్టార్టింగ్లో తీసుకొస్తారా, నాకౌట్లో సడన్గా ఒక సర్ప్రైజ్ వెపన్గా తీసుకొస్తారా. బట్ ఇప్పటికైతే వరుణ్ చక్రవర్తి స్టార్ట్ కాడు. మనం ఇండియా 2 స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్స్ అండ్ 1 స్పెషలిస్ట్ స్పిన్నర్తో వెళ్తారు. అలాగే పేస్ బౌలింగ్ విషయంలో 2 స్పెషలిస్ట్ పేసర్స్, 1 పేస్ బౌలింగ్ ఆల్రౌండర్తో వెళ్తారని చెప్పి మనం సేఫ్గా అజ్యూమ్ చేసుకోవచ్చు. బంగ్లాదేశ్ 11లో కూడా నేను ఆల్రెడీ ఒక వీడియోలో చెప్పాను, బంగ్లాదేశ్ వీడియోలో. దాంట్లో ఐ థింక్ వాళ్ళ టీంలో మరి సౌమ్య సర్కార్తో ఓపెన్ చేస్తారా, జాకర్ అలీతో ఓపెన్ చేస్తారా అనేది కొంచెం అది డౌట్ ఉన్న విషయం. తంజిద్ ఓపెన్ చేస్తాడు. నెంబర్ 3లో వాళ్ళు కెప్టెన్ షాన్తో ఆడతారు. 4లో తౌహీద్, 5లో ముష్ఫికుర్ రహీం, 6లో మహమ్మదుల్లా, 7లో మెహదీ హసన్ మిరాజ్, 8లో రిషాద్ హుసేన్. తర్వాత ఫాలోడ్ బై 3 బౌలర్స్ తస్కిన్, నోహిద్ రానా అండ్ ముష్ఫికుర్ రహీం. ముస్తఫిజుర్ రెహమాన్, నాట్ ముష్ఫికుర్ రహీం. సో ఇలా ఉండబోతుంది వాళ్ళ 11. దాంట్లో ఖచ్చితంగా దే విల్ బి మిస్సింగ్ ప్లేయర్స్ లైక్ షాకిబుల్ హసన్, లిట్టన్ దాస్ లాంటి ప్లేయర్స్ మిస్ అవుతారు. సో కానీ మెహదీ హసన్ ఈజ్ ఎ వెరీ గుడ్ ఆల్రౌండర్. వాళ్ళ కెప్టెన్ కూడా షాంతో కూడా ఎక్స్ట్రీమ్లీ టాలెంటెడ్. తౌహీద్ ఉదయ్ లాంటి యంగ్స్టర్స్ కూడా బాగా ఉన్నారు. తర్వాత వాళ్ళ పేస్ బౌలింగ్ అటాక్ చాలా బాగుంది. పేస్ బౌలింగ్ అటాక్ చాలా అంటే చాలా బాగుంది. నోహిత్ రానా హ్యాస్ గాట్ పేస్ అండ్ హైట్. మనం బంగ్లాదేశ్ ఇక్కడ టెస్ట్ సిరీస్ ఆడినప్పుడు చూసాం. అండ్ ముస్తఫిజుర్ అక్కడ స్లో వికెట్స్ మీద అతని కటర్స్ బ్రహ్మాండంగా పనిచేస్తాయి. ప్లస్ తస్కిన్ ఎట్ టైమ్స్, అన్నిసార్లు కాదు, ఎట్ టైమ్స్ హీ కెన్ బి ఎ వెరీ గుడ్ బౌలర్. ఇట్ హెస్ గాట్ పేస్. ఒక పేస్ బౌలర్ కావాల్సిన అన్ని లక్షణాలు ఉన్నాయి. కొన్నిసార్లు కొద్దిగా వేవర్డ్గా ఉంటాడు, బట్ వాళ్ళ పేస్ అటాక్ బాగుంది. మెహదీ హసన్ మిరాజ్, రిషాద్ హుసేన్ వాళ్ళ స్పిన్ కూడా బాగుంది. మహమ్మదుల్లా కెన్ బీ దర్ 6 బౌలింగ్ ఆప్షన్. అండ్ ఆల్సో సౌమ్య సర్కార్ కెన్ బౌల్ సమ్ మీడియం పేస్. సో వాళ్ళకి ఆప్షన్స్ ఉన్నాయి. బంగ్లాదేశ్ ఈజ్ ఏ డిఫికల్ట్ సైడ్. మనం బంగ్లాదేశ్తో లాస్ట్ టైం ఎప్పుడు ఆడామో మీకు గుర్తుండే ఉంటుంది, 2018 ఏషియా కప్ ఫైనల్ ఆడు. ఆ ఫైనల్లో వాళ్ళు ఫస్ట్ బ్యాటింగ్ చేసి 222 చేస్తే మనం మ్యాచ్ గెలిచాం. కానీ ఆ చిన్న స్కోర్ని మనం చేంజ్ చేయడం 58th ఓవర్ లాస్ట్ బాల్ చేసాం. ఇట్ వాజ్ ఎ లో స్కోరింగ్ థ్రిల్లర్. సో రేపు మ్యాచ్ కూడా లో స్కోరింగ్గానే ఉంటుంది, థ్రిల్లర్గా ఉండే అవకాశం కూడా ఉంది. సో మన టీంలో శుభ్మన్ గిల్ ఈజ్ గ్రేట్ ఫామ్, శ్రేయస్ అయ్యర్ ఇన్ గ్రేట్ ఫామ్, అండ్ విరాట్ కోహ్లీ అండ్ కెప్టెన్ రోహిత్ కూడా ఫామ్లోకి వచ్చారు కాబట్టి మనకి పెద్దగా వర్రీస్ ఏం లేవు. రాహుల్ ఆల్సో ఈజ్ డూయింగ్ వెల్. హార్దిక్ పాండ్యా విల్ కంట్రిబ్యూట్ విత్ బోత్ బ్యాట్ అండ్ బాల్. అప్పుడు ఐసీసీ టోర్నమెంట్స్లో బాగా ఆడతాడు అతను. అండ్ మన 2 స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్స్ బ్రహ్మాండంగా పర్ఫామ్ చేస్తారు. షమీ విషయంలో నాకు కొంత డౌట్. షమీ అంత రిధంలో కనబడలేదో ఏంటబ్బా అని నాకు అనిపించింది. షమీ కనుక ఫుల్ మళ్ళీ వన్డే వరల్డ్ కప్లో 2 ఏళ్ల క్రితం ఆడినట్టుగా ఆడగలిగితే ఈ టీంలో బుమ్రా లేని లోటు ఏమాత్రం కనబడదు. ఇండియా అదే మనం అగ్రెసివ్గా ఆడాలా, ఎలా ఆడాలి, స్పిన్నర్స్ని ఎలా యూజ్ చేసుకోవాలి అనేది చూడాలి మనం. అలాగే పవర్ ప్లేలో వికెట్స్ ఎవరు ఇస్తారు? హర్షదీప్ ఇస్తాడా? ఐ థింక్ హర్షదీప్ విల్ స్టార్ట్. హర్షిత్ రానా హ్యాస్ టు వెయిట్, వరుణ్ చక్రవర్తి హ్యాస్ టు వెయిట్, రిషబ్ పంత్ హ్యాస్ టు వెయిట్. సో మనకి డెఫినెట్గా మనం అనుకున్న 11తోనే వెళ్తారని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. టూ మెనీ స్పిన్నర్స్ ఉన్నారు అక్కడ. బట్ వాషింగ్టన్ కూడా ఇప్పట్లో అతనికి ఓన్లీ న్యూజిలాండ్తో అతను ఆడే అవకాశం మనకు అనిపిస్తుంది. సో ఇండియన్ టీమ్ డెఫినెట్గా విల్ స్టార్ట్ యాజ్ ఫేవరెట్స్ టు విన్ ద ఫస్ట్ మ్యాచ్. కానీ ఫస్ట్ మ్యాచ్ విన్ అవ్వడంతో పాటు నెట్ రన్ రేట్ కూడా దాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలి. ఎందుకంటే న్యూజిలాండ్ ఆడుతున్న తీరు చూస్తుంటే కొంచెం భయం వేస్తుంది. సో నెట్ రన్ రేట్ కూడా దృష్టిలో పెట్టుకోవాలి. మీరు మ్యాచ్ గెలవాలి, ప్లస్ గెలవడంతో పాటు ఎక్కువ తేడాతో గెలవడానికి కూడా ప్రయత్నం చేయాలి. అది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇప్పుడున్న సినేరియో. ఎందుకంటే ఇక్కడ చాలా చిన్న టోర్నమెంట్, ఒక మ్యాచ్ ఓడిపోయినా మీకు అది చాలా కాస్ట్లీగా పరిణమిస్తుంది. సో యూ హ్యావ్ టు కీప్ నెట్ రన్ రేట్ ఇన్ మైండ్. అలాగని ఓవర్ అగ్రెసివ్గా కూడా వెళ్ళకూడదు. ఫస్ట్ యూ హ్యావ్ టు ఎన్ష్యూర్ సేఫ్టీ. మ్యాచ్ గెలవడం ముఖ్యం. మ్యాచ్ ఈజీగా గెలుస్తున్నాం అనుకున్న టైంలో మీరు ఆ నెట్ రన్ అవుట్ విషయంలో కాస్త ఎక్కువ ప్రయత్నం చేయొచ్చు. సో అది పరిస్థితి. సో ఇండియా విల్ స్టార్ట్ యాజ్ ఫేవరెట్స్, బట్ బంగ్లాదేశ్ మేము మాత్రం తక్కువగా అంచనా వేయద్దు. రిమెంబర్ 2007 వన్ డే వరల్డ్.